హలో ఫ్రెండ్స్. నా పేరు బంటు. ఈ ఛానల్‌కి నేను హోస్టు. నా ఎక్స్‌లకి గోస్టు. ఎందుకంటే ఆళ్ళకి నాకు పడదు. సో, ఇయాల నేను చూసిన ట్రైలర్ ఏందంటే 'డాకు మహారాజ్.' వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు ఒకటే ఒకటి. జై బాలయ్య! జై జై బాలయ్య! అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా! ట్రైలర్ అనేది నెక్స్ట్ లెవెలు. చెప్పడానికి అసలు ఏం చెప్పాలో కూడా తెలుస్తలే. ఎందుకంటే చాలా మంచిగా ఔట్‌పుట్ వచ్చిందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అసలు ఆ ట్రైలర్ వీఎఫ్ఎక్స్ పరంగా గానియండి, విలన్స్ పరంగా గానియండి, మన బాలకృష్ణ గారి లుక్స్ గానియండి, సాంగ్స్ గానియండి, స్టెప్స్ గానియండి అసలన్నీ ఎక్సలెంట్ ఉన్నాయబ్బా! ఇట్లా నిజంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఆడసలు ఒక మెయిన్ పాయింట్ చూసాను నేనివాళ. ఏందంటే ఏ విధంగా అయితే ట్రైలర్ రన్ అయితుంది గదా! అక్కడ స్టోరీస్ గూడా అంత బయట రివీల్ జేయలే ఈజీగా. అంటే ట్రైలర్ ఇట్లా అర్థమైపోవాలి ప్రజలకు అన్నట్టు గూడా లేదు. సో, కొంచెం ట్విస్ట్ పరంగా బానే ఉన్నాయనుకుంటున్నా సినిమాల. ట్రైలర్ వీఎఫ్ఎక్స్ పరంగా వీఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్ అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ ఏందంటే కొన్ని కొన్ని సినిమాలు అసలు వీఎఫ్ఎక్స్ అసలు చాలా అధ్వానంగా తీస్తాయి. కానీ నిజంగా చాలా బాగుంది వీఎఫ్ఎక్స్. 'గేమ్ చేంజర్‌కి' ఒక పెద్ద కాంపిటీషన్‌గా నిలబడతదని ఇవాళ ఒక ప్రూఫ్ ఇచ్చేసింది సినిమా. ఆల్రెడీ బాలయ్య గారి ఫ్యాన్స్ మాత్రం ఆడ క్రేజీ అబ్బా! అసలు బాలయ్య గారి ఫ్యాన్స్ మాత్రం ఒక క్రేజ్. ఆళ్ళ క్రేజ్ అసలు ఎవ్వరు టచ్ కాలేరు. బాలయ్య అంటే బాలయ్య గారి ఫ్యాన్స్ అంతకే ఉన్నారు. అసలు వాళ్ళు మ్యాడ్‌నెస్సే నెక్స్ట్ లెవెల్ అబ్బా! ట్రైలర్ చూసాను. నిజంగా చాలా బాగుంది ట్రైలర్. 'గేమ్ చేంజర్' కొంచెం టఫ్ అయితదిగ 'డాకుమార్' రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ మీద. కానీ నాకొక కోపం ఉందబ్బా! ఈళ్ళందరూ ఇంత ఒకటేసారి సినిమాలు రిలీజ్ చేయడం కంటే, ఇంత ఒక పీరియడ్ ఉండే గ్యాప్ పడ్డది. ఇంత పెద్ద పీరియడ్‌లో గ్యాప్ పడ్డది. అప్పుడు సినిమాలు రిలీజ్ చేయొచ్చు గదా! ఎందుకు జేయలే? సరే పోనీయండి. నాదొక చిన్న ఛానెల్. కొత్త కొత్త వీడియోలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ జేషినా. రీసెంట్‌గానే 'రామ్ చరణ్' గారి ట్రైలర్ రివ్యూ పెట్టినా. అక్కడ గూడా వాళ్ళ ట్రైలర్ ఎక్సలెంట్ అన్నా. ఇప్పుడు అక్కడ ఇక్కడ జూషినోళ్ళు అంటారు గానీ నువ్వు అన్నిటికి ఎక్సలెంట్ అంటున్నావు. అట్లా ఏం లేదబ్బా! నిజంగానే 2 ట్రైలర్స్ మాస్ ఔట్ సూపర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అదొక సోషల్ మెసేజ్ సినిమా కాబట్టి అంత లేదు. నేనేమనను ఇప్పుడు. ఆ సినిమా జూసినప్పుడు తెలుస్తది గానీ, ఈ ట్రైలర్ ఇప్పటికైతే చాలా ఎక్సలెంట్. 5 ఔట్ ఆఫ్ 3½ స్టార్ అయితే పక్కా ఇస్తా అబ్బా! ట్రైలర్‌కి. చూడాలిగ సినిమా ఎట్లుంటదో. ఓపెనింగ్ ఏమిస్తదో? మీ అభిప్రాయాలేంది ఓపెనింగ్‌కి? ప్రతి బాలయ్య గారి ఫ్యాన్ నిజంగా బాలయ్య గారి ఫ్యాన్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. డే 1 ఎంత? నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుందయితే 80, 90 క్రోర్స్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఇగ కొంచెం పండగ పీరియడ్ గూడా పబ్లిక్ అంతగనం డైరెక్ట్ థియేటర్స్‌కి రారు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఏమున్నా సరే లాంగ్ రన్‌లో సినిమా ఆడాలని నా ఒకటే అభిప్రాయం. మీరేమంటారో మీ అభిప్రాయాలు ప్లీజ్ కింద టైప్ చేయండి. నేను కొత్తగా ఈ ఛానెల్ స్టార్ట్ చేశా. ఏమైనా తప్పు, గిప్పు మాట్లాడుంటే క్షమించండి. ఓకేనా? సపోర్ట్ జేయండి. లైక్ జేయండి. ప్రతి బాలయ్య గారి ఫ్యాన్‌కి ఒక్కటే ఒక రిక్వెస్ట్.